అమ్మయ్యా, ఆ నగల పెట్టి గురించి ఇంకా నాకు ఎలాంటి టెన్షను లేదు. అలాగే జ్యువెలరీ షాప్లో ఇచ్చిన నగల గురించి భయపడాల్సిన పనేమీ లేదు. నగల పెట్టి శ్రీనివాస్ బ్యాగ్లో దొరికిపోతుంది కాబట్టి షాపులో ఉన్న నగల విషయంలో కూడా ఆ శ్రీనివాసగాడే దొంగ అవుతాడు, దొరికిపోతాడు. సంస్కృతులకి, సాంప్రదాయాలకి, ఆచారాలకి నిలయం ఈ వజ్రపాటి నిలయం కాబట్టి ఆ పద్మ శ్రీనివాసగాడితో లేచిపోలేదు. అదీగాక ఈ ఇంటి ఆడపడుచు సావిత్రమ్మ కూతురు కళ్యాణికి లేచిపోయిన చరిత్ర ఉండడంతో తను శ్రీనివాసతో వెళ్ళటం తప్పని ఆగిపోయింది పద్మ. లేకపోతే వాళ్ళిద్దరూ ఈ పాటికి జంపు జిలాని అయ్యుండేవాళ్ళు. అక్కడే నేను సేవ్ అయిపోయాను. ఏది ఏమైతేనే ఇక వాడి లైఫ్ మొత్తం ట్రాజడీయే. పద్మ నాదే, నాదే, నాదే. కమిషనర్ గారు నమస్తే. బిజీగా ఉన్నారా? నో, ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి. నేను ఇప్పుడే బయలుదేరాను. ఆ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీరే స్వయంగా షాప్కి వెళ్తున్నందుకు. ఎస్, అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ లాగుతాను. థ్యాంక్ యూ సార్, మీరు ఆ పని చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు ఆ పని చేస్తే అసలు దొంగ ఎవరన్నది బయటపడుతుంది. అక్కడ ఎంక్వైరీకి వెళ్ళాక ఒకసారి నాకు కాల్ చేస్తారా? యా షూర్, ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. కమిషనర్ గారు జ్యువెలరీ షాప్కి వెళ్తున్నారా? అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఆ నగ రిటర్న్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటానా? అట్టంగా బుక్ అయిపోతానా? ఏం చేయాలి? ఎస్, అసలు ఏం జరిగింది? కమిషనర్ గారు, మొత్తం పోయింది. నా బంగారం, ఆస్తి మొత్తం పోయింది. మొత్తం బూడిదై నాశనం అయిపోయింది. ఏం జరిగింది అసలు? షాప్లో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే షాప్ ఓపెన్ చేశాను. ఈ లోపే ఇలా అంతా జరిగిపోయింది. ఎలా జరిగిందో, ఏం జరిగిందో అర్థం కావటం లేదు. ప్రాణ నష్టం ఏం లేదు కదా? లేదు సార్. అసలు ఎలా జరిగింది ఈ బ్లాస్ట్? ఇది ఎవరో కావాలని చేయించిన బ్లాస్ట్. ఎవరికి అవసరం ఉంటుంది? ఇంత బ్లాస్ట్ చేశారంటే సీరియస్గా సస్పెక్ట్ చేయాల్సిన విషయం. సంథింగ్ ఈజ్ దేర్. అదేంటో అర్థం కావట్లేదు. సావిత్రమ్మ గారి ఇంటికి కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఒకసారి సూర్య కాల్ చేయాలి. సార్, మిస్టర్ సూర్య, జ్యువెలరీ షాప్ బ్లాస్ట్ అయింది. వాట్? బ్లాస్ట్ అయిందా? కమిషనర్ గారు, మీరు చెప్తుంది నిజమా? జ్యువెలరీ షాప్ బ్లాస్ట్ అయిందా? ఎస్ మిస్టర్ సూర్య. ఎలా సార్? ఎనీ షార్ట్ సర్క్యూట్ ఆర్ సంథింగ్? దాని గురించే ఎంక్వైరీ చేస్తున్నాం. ఎలా జరిగిందనేది ఇంకా తెలియలేదు. మిస్టర్ సూర్య,
అసలు మీ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారా? ఇంట్లో వాళ్ళంతా ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? నథింగ్, ఒకసారి చూడండి. మ్యాక్సిమం అంతా ఉన్నట్టే ఉన్నారు సార్. లుక్ మిస్టర్ సూర్య, మీరు మాకు కంప్లైంట్ ఇచ్చిన విషయం మేమిలా జ్యువెలరీ షాప్ ఎంక్వైరీకి వచ్చినట్లు మీకు మాకు తప్ప ఎవరికీ తెలియదు. సో అయినా ఇక్కడ బ్లాస్ట్ జరిగింది. మీరు మీ ఇంట్లో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరి మీద డౌట్ వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ప్రొసీజర్ అంతా పూర్తవగానే నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? అలాగే సార్. అప్పుడే ఫోన్ కూడా వచ్చిందా? గుడ్. సో ఈ టైంలో సూర్యాని కలవాలి. సూర్య, ఏంటి బ్లాస్ట్ ఇంటి దొంగలనిదో అంటున్నా? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? నువ్వు కమిషనర్ గారితో మాట్లాడింది అంతా విన్నాను సూర్య. ఆ నగలపెట్టి గురించేనా ఇదంతా? ఒక నగలపెట్టి కోసమే ఇంత దారుణంగా జ్యువెలరీ షాప్ని బ్లాస్ట్ చేశాడంటే అలాంటి వాడికి ఇంట్లో వాళ్ళు ఒక లెక్కేం కాదు కదా. ఎలాంటి టార్గెట్ అయినా చేస్తాడు. నీ ఆలోచన ఎలా ఉన్నా, బట్ నా ఆలోచన మాత్రం ఇంటి దొంగని ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిది. అంతేకాదు సూర్య, కొత్తగా ఇంట్లో చేరిన వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచడం మంచిది. ఏంటి సూర్య అలా చూస్తున్నా? ఇంట్లో వాళ్ళంటే నా మీద కాదు, నేను ఇంటికి కాబోయే అల్లుణ్ణి. మీ అందరితో కలిసిపోయాను. సొంత మనిషిగా, మీ మనిషిగా ఉంటున్నాను. అలా ఉంటున్నాను కాబట్టే ఇదంతా నీకు చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం సూర్య. చలోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే పద్మ రా, మనం డాన్స్ చేద్దాం. కమ్. మనోజన్నయ్య, ముందు నువ్వు సోలో చెయ్యి, తర్వాత పద్మావదన నీతో డాన్స్ చేస్తుంది. అవును బాబు, చెయ్యొచ్చు కదా, మేము చూస్తాం. వెళ్ళన్నయ్యా. పావురానికి పంజరానికి పెళ్లి కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం కోడి గట్టిన దీపాలే
గుడి హారతులయ్యేనా ఓ మై డియర్ సిస్టర్, ఆపుతారా ఈ సాంగ్? పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఇలాంటి సాంగ్ కి డాన్స్ వెయ్యరు సిస్టర్. ఓకే మనోజ్ అన్నయ్య, ఇంకో సాంగ్ ప్లే చేస్తాను. చెయ్యి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. యమునా తటి చంద్ర, ఈ సాంగ్ ప్లే చేయి. పెట్టు నాయన, తనకు నచ్చిన పాట పెట్టు. Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja rock and swing. DSP and Apache Indian, a big collaboration. It's a little mile though. This one dedicated to all sweet and sexy girls ready for rock and swing. I jump on the rhythm. Run the tune, my lion. చెప్తా నీ పని. చంద్ర, ఫోన్ ఇవ్వు. మనోజ్ అన్నయ్య, చాలా బాగా డాన్స్ చేసావు. మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్నత, ఇప్పుడు నువ్వు నేను వెళ్ళు చిన్నత, ప్లీజ్ ప్లీజ్. లేపిని. ఏం పాట ఏం పాట? చెప్తాను చిన్నత. మంచి పాట పెట్టు. కమాన్. నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. సూపర్ చేసావు చిన్నత. శామ్, మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం రా. చంద్ర, నువ్వు ఒక్కడవే సోలో ప్రాక్టీస్ చేయ ముందు, తర్వాత ఇద్దరు కలిసి ఎదురు గాని. నీకు డాన్స్ సరిగ్గా రాదు కదా ముందే. వెళ్ళు, వెళ్ళరా. సరే లిల్లీ, సాంగ్ పెట్టు. అలాగే. సూర్య ఎక్కడున్నాడు? నా కొడుకుని చెప్పుకోవడానికే నాకు ఇదిగా ఉంది. ఎప్పుడు ఎవరితోని కలవడు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. నానమ్మ వెనకాలే ఉంటాడు. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా. బీటు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా 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 శైలజా.
నీ సొంగ చెత్తను ఉండు. నువ్వెందుకు మారావే శైలజ వావ్ ఎక్సలెంట్ చంద్ర. రా శామ్, ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. ఆ శామ్, ఇలా రామ్మా, నీతో పనుంది. రా, నువ్వు ఊరికి టైం వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయి. ఎక్కడికి చిన్నత? నువ్వు పద. లిల్లీ ఇంకేమైనా సాంగ్స్ చూడు. పద్మక్క నువ్వు డాన్స్ చేయి. నేనా? వెళ్ళక్క. చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎవ్వరూ బయటికి వెళ్ళలేదు. ఇంట్లోనే దొంగలున్నారని కమిషనర్ గారు చెప్తున్నారు. ఆయన చెప్పారు. అలా అని ఎవరిని సస్పెక్ట్ చేయగలం? అది కరెక్ట్ కూడా కాదు. మరేం చేయాలి? చేదు కాఫీ ఇక్కడున్నావా? ఎప్పుడు మూడ్ ఆఫ్లోనే ఉంటాడు ఈ మనిషి. ఎలాగోలా కన్ఫ్యూజ్ చేసి సంగీత్లో నాతో డాన్స్ చేసేలా ఒప్పించాలి. ఇప్పుడు ఏం చేస్తే ఒప్పుకుంటాడు? ఎస్, చేదు కాఫీ. అమ్మో, ఇది ఇప్పుడు నా బుర్ర తినేస్తుంది. అసలే నా మూడ్ బాగాలేదు. హలో, యా, ఆ స్టాక్ చాలా అర్జెంట్ అండి. హలో మిస్టర్ చేదు కాఫీ, లుక్ హియర్ వన్స్. ఈ స్టెప్ ఎలా ఉంది? యా, టెల్ మీ. ఈ స్టెప్ బాగాలేదనుకుంటా. ఇంకో స్టెప్ వేసి చూద్దాం.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పిల్ల ఏమో ఓ తెగ్గంతులేస్తుంది, ఆడేమో అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ మూమెంట్ ఎలా ఉంది? యా ఏం చెప్పడేంటి? కనీసం బాగుంది నాకు స్మైల్ అని ఇవ్వచ్చు కదా. మరి టేస్ట్లెస్ ఫర్ ఇచ్చేది కాఫీ.